హైపర్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే సునీల్ కుమార్ క్యాంపు కార్యాలయంలో గురువారం ప్రజా విజ్ఞప్తుల దినం కార్యక్రమం నిర్వహించారు। నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల నుండి ప్రజలు వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు వినతి పత్రాలు అందజేశారు। వినతి పత్రాలు అందుకున్న ఎమ్మెల్యే వాటిని చదివి ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆయన సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు। తిరుపతి జిల్లా గూడూరు పట్టణం తూర్పు వేదిక చెందిన ఒక దివ్యాంగునికి గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సొంత నిధులతో ట్రైసైకిల్ అందజేశారు। Okay. ఈ నెల 14వ తేదీ నుండి పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా గూడూరు నియోజకవర్గ పరిధిలోని ఒక్కొక్క మండలానికి 2 కోట్ల రూపాయలు NREGES నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభానికి శ్రీకారం చూపుతున్నట్లు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు। తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో మరియు మండల పరిధిలోని తెలుగుదేశం పార్టీ నాయకులతో పల్లె పండుగ నిర్వహణపై ఎమ్మెల్యే సునీల్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు। గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులు మరియు నాయకులతో పల్లె పండుగ నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తన నియోజకవర్గంలో 10 కోట్ల రూపాయలు NREGES నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు। ప్రధానంగా గ్రామ సభలో ఎంపిక చేసిన సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ కాలువల నిర్మాణం, పశువుల పాకల ఏర్పాటు కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు। అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలు పండుగ వాతావరణంలో గ్రామాల్లో నిర్వహించాలని, ప్రతి మండలంలో 3 గ్రామాల్లో జరిగే పల్లె పండుగ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో తాను స్వయంగా పాల్గొంటానని ప్రకటించారు। జిల్లా స్థాయి అధికారులు మరియు కలెక్టర్ గూడూరు అభివృద్ధికి ప్రత్యేక స్థానం ఇస్తూ అధిక నిధులు మంజూరు చేసేందుకు ముందుకు రావడం మంచి పరిణామమని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు మరియు నియోజకవర్గ పరిధిలోని ముఖ్య తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు।
ఒకవేళ ఆ షెడ్యూల్లో సార్ డేట్లు ఉంటే మనకు ఇంకా అన్ని వర్కులు కూడా టేకప్ చేయాలంటే చేయొచ్చు, లేదంటే ఆ రోజు రాజు గారికి, పెద్దలు మా నాయకులు దశరెడ్డి గారికి, అలాగే సోదరుడు కిషోర్ గారికి, అలాగే ఏపీ గారికి, అలాగే అందరూ ఎండిఓలకు, అలాగే డిఏలకు, అలాగే వెలుగు ప్రాజెక్టు వాళ్ళకి అని చెప్పి మీరు స్థానికంగా ఏపీడీలు, అలాగే వెలుగు సంబంధించిన అలాగే ఆర్డబ్ల్యూసీ డిపార్ట్మెంట్ వాళ్ళంతా కూడా లోకల్ లీడర్ని సంప్రదించి పార్టీ. అందరికీ నమస్కారం. పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో గూడూరు నియోజకవర్గంలో ప్రతి మండలానికి ఎన్ఆర్ఈఎస్ స్కీమ్ కింద 2 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఆ యొక్క పనులన్నీ కూడా పల్లె పండుగ అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా ప్రతి మండలంలో 3 పంచాయతీలకి డైరెక్ట్గా ఎమ్మెల్యేగా నేనే వెళ్ళి అవి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటాను. అలాగే ఇక్కడ అందరూ కూడా గౌరవ ఏపీడీ గారు, మా ఎండిఓలు, అలాగే మా ఆర్ఎండ్బి వాళ్ళు, అలాగే వెలుగు వాళ్ళు అందరం కూడా పిలిచి ఏర్పాటు చేసి అందరూ కోఆర్డినేట్ చేసుకొని ఈ పల్లె పండుగని అందరం జయప్రదం చేద్దాం. ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. అన్నీ కూడా ఆల్రెడీ గ్రామ సభలో ఈ వర్క్స్ అన్నీ కూడా అప్రూవ్ అయిపోయినాయి. ఇక పక్కలన్నీ కూడా శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తాం. అలాగే ఇది అయిన వెంటనే మళ్ళా కూడా ఎన్ఆర్ఈఎస్ కింద అధిక నిధులు ఇచ్చేందుకు మా పీడీ గారు యాక్సెప్ట్ చేశారు. మా పీడీ గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అధికారులు మా కలెక్టర్ గారు కానివ్వండి, మా పీడీ గారు కానివ్వండి గూడూరు మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి అలా డబ్బులు ఇవ్వడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో ఆర్డబ్ల్యూసీ గారు కూడా చెప్పాం, ఏ గ్రామంలో అయితే వాటర్ ప్రాబ్లం ఉందో అవన్నీ కూడా ఖచ్చితంగా ఎస్టిమేషన్ తయారు చేయమని చెప్పాం. ఈ 5 సంవత్సరాల కల్లా ఎక్కడ గూడూరు కాన్స్టిట్యున్సీలో నీటి సమస్య అనేది ఉండకుండా చేయమని చెప్పామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఈ 2 కోట్ల రూపాయల్లో సీసీ రోడ్స్, అలాగే సీసీ డ్రైన్స్, అలాగే కాంపౌండ్ వాల్స్, అలాగే ఎనిమల్ షెడ్స్ ఇవన్నీ కూడా చేసేదానికి కూడా అధికారులు రెడీగా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా అధికారులు కూడా సహకరించి ఈ యొక్క పల్లె పండుగని విజయవంతం చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయమని చెప్పి ప్రజల తరఫున రిక్వెస్ట్ చేస్తున్నా. పార్టీకి అతీతంగా ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఖచ్చితంగా అర్హులైన అందరూ కూడా ఈ గవర్నమెంట్లో లబ్ధి చేకూరుస్తుందని చెప్పి అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గూడూరు పట్టణంలో జరిగే కళిశాల గ్రామోత్సవాల్లో డీజేలకు అనుమతి ఇవ్వడం లేదని, ఎవరైనా అతిక్రమించి డీజేలను ఏర్పాటు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని గూడూరు డీఎస్పీ రమణ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 12వ తేదీ రాత్రి గూడూరు పట్టణంలో కళిశాల బ్రహ్మోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. దీంతో గూడూరు డీఎస్పీ రమణ కుమార్ ఆయన కార్యాలయంలో కళిశాల నిర్వాహకులతో సమావేశమై కళిశాల గ్రామోత్సవం నిర్వహణపై విధి విధానాలను సూచించారు. ఈ సందర్భంగా గూడూరు డీఎస్పీ రమణ కుమార్ మీడియాతో మాట్లాడుతూ గూడూరు 1వ పట్టణ పరిధిలో 8 కళిశాలు మరియు 2వ పట్టణ పరిధిలో ఒక ప్రాంతం నుండి కళిశాల గ్రామోత్సవం నిర్వహించేందుకు అనుమతులు జారీ చేయడం జరిగిందని తెలిపారు. అయితే ఈ నెల 2వ తేదీ జెండా పండుగ సందర్భంగా డీజేలను ఏర్పాటు చేయడంతో 2 ప్రాంతాల్లో జరిగాయని, 3 వ్యక్తులు గాయపడ్డారని, దీనిని దృష్టిలో ఉంచుకొని కళిశాల గ్రామోత్సవంలో డీజేలకు అనుమతి ఇవ్వడం లేదని పేర్కొన్నారు. కావున కళిశాల నిర్వాహకులు సాంప్రదాయబద్ధంగా ప్రశాంత వాతావరణంలో గ్రామోత్సవం జరిగే విధంగా సహకరించాలని కోరారు. కళిశాల గ్రామోత్సవంలో ప్రజలు నిర్వహించే పోలీసు వారు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించి డ్యూటీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగే విధంగా ప్రయత్నిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గూడూరు పట్టణ మరియు గూడూరు పరిసర ప్రాంత ప్రజలకు ముందుగా దసరా శుభాకాంక్షలు. మనకు రేపు 12వ తేదీన దసరా పండుగ జరుపుకోబోతున్నాం. ఈ దసరా పండుగ సందర్భంగా మన గూడూరు పట్టణంలో కలశంలో ఊరేగింపు ఉండబోతుంది. ఈ కలశంలో ఊరేగింపు సుమారు మనకి 10 నుంచి 15 మధ్యన ఉండొచ్చు. ఇవి 12వ తేదీ రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో ప్రారంభమయ్యి
13వ తారీఖు నాడు సాయంత్రం వరకే కొనసాగుతుంటాయి. మన ఈ పట్టణంలో దాదాపు అన్ని వీధుల్లో కూడా తిరుగుతూ ఉత్సవాలు జరుపుతారు. దీని సందర్భంగా నిర్వాహకులకు మా యొక్క విజ్ఞప్తి, పోలీస్ డిపార్ట్మెంట్ విజ్ఞప్తి ఏంటంటే డీజేలు అంటే ప్రతి సంవత్సరం డీజేలు పెడుతున్నారంట, కానీ ఈ సంవత్సరం మాత్రం డీజేలు నిషేధించడమైంది. ఎందుకంటే దీనికి కారణం మొన్న మనకి 2వ తేదీన జెండా పండుగ జరిగింది. 2వ తేదీన ఆ జెండా పండుగ సందర్భంగా దాదాపు మనకి 35 నుంచి 40 వరకు జెండాల ఊరేగింపులు జరిగింది. ఈ ఊరేగింపుల సందర్భంగా 2 జెండాల దగ్గరలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకొని ఎవరైతే అసాంఘిక శక్తులు కొంతమంది ఉన్నారో వాళ్ళు ఏంటంటే కత్తిపోట్లతో దాడి చేసుకొని దానికి సంబంధించి 2 అటెంప్ట్ మర్డర్ కేసులు నమోదై ఉన్నాయి. దానికి సంబంధించిన మొత్తాన్ని కూడా మేము అరెస్ట్ చేసి జైలు మొత్తం కూడా ఇప్పుడు వాళ్ళు జైల్లో ఉన్నారు. ఎందుకంటే దాని దృష్ట్యా ఏంటంటే ఇక్కడి నుంచి ఈ టౌన్లో ఏ కార్యక్రమం జరిగినా డీజేలు పూర్తిగా నిషేధించడమైనది. ఇదే విషయాన్ని 1 గంట క్రితం కళాశాల నిర్వాహకులతో మీటింగ్ కండక్ట్ చేసి ఆ మీటింగ్లో కూడా అందరూ వాళ్ళు చెప్పేసి వాళ్ళందరూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా డీజేలు అనేది మీరు పెట్టకూడదు, ఆ విధంగా పెట్టినతో ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోబడుతుంది. అదేవిధంగా వాటిని కూడా డీజేలు కూడా సీజ్ చేయబడుతుంది. ఆ డీజేలు మినహాయించి మీరు సాంప్రదాయపరంగా ఇంతకుముందు గతం నుంచి ఏవైతే పెట్టుకుంటున్నారో అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. మేము దానికి సఫిషియెంట్ పోలీస్ బందోబస్తు కూడా ఇస్తున్నాము. కాబట్టి అందరం కలిసి ఈ పండుగని చాలా భక్తితో చాలా పీస్ఫుల్గా జరుపుకుందామని చెప్పి మా పోలీసు డిపార్ట్మెంట్ వైపు నుంచి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణ పరిధిలోని పలు దేవస్థానాల్లో అమ్మవార్లు వివిధ రకాల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గూడూరు పట్టణంలోని బజారు వీధిలోని కలశం కొట్టులో అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న శ్రీ ధర్మరాజుల స్వామి వారి దేవస్థానంలో శ్రీ ద్రౌపది దేవి అమ్మవారు, సరస్వతి దేవి అమ్మవారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. कृष्णगोत्रोद्भवस्य राजेन्द्र नामधेस्य महाब्रह्मस्य क्षेमान्मानस्य कौण्डिसगोत्रोद्भवस्य जयरामनामधेस्य व्यातमनामधेस्य साईराम सादामधेस्य महाब्रह्मस्य जम्मूगोत्रोद्भवस्य रविकिरण नामधेस्य अजय कुमार नामधेस्य शरण कुमार नामधेस्य पूजिता नामधेस्य
వాసం సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నటువంటి శ్రీ వాటంపేట శివకుమార్ గారికి, అదేవిధంగా ఇతర భక్త బృందం అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శ్రీ సాయి నృత్య బృంద అకాడమీ డిఆర్డబ్ల్యూ కాలేజ్ దగ్గర గూడూరు, కిలాండేశ్వరి చాముండేశ్వరి అంటూ చిన్నారులు మీ ముందుకు వస్తున్నారు. లాస్య, ఫైజా, సహస్ర, అమృత, జోష్న, హాసిని, దీక్షిత, మోక్ష, జయన్ దేవి శరణ్ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మరి గూడూరు రాజా వీధిలోని శ్రీ గంగమ్మ తల్లి దేవస్థానంలో అమ్మవారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థానంలో నిర్వహించిన సామూహిక కుంకుమ పూజలో భక్తులు పాల్గొని శ్రీ గంగమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని బజారు వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పట్టణంలోని శ్రీ విజయదుర్గాదేవి ఉపపీఠంలో గురువారం శ్రీ విజయదుర్గాదేవి అమ్మవారు, శ్రీ త్రిపుర సిద్ధిదేవి స్వరూప శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితుల ఆధ్వర్యంలో చండీయాగం ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. దినదిన ప్రవర్ధమాన అభివృద్ధ్యర్థం శ్రీ విజయదుర్గ పరాదేవత ప్రీత్యాహిని నామవత్యాః సౌభాగ్యవత్యాः యజమానస్య సహ కుటుంబానాం సహ సిద్ధ్యర్థం సకల మనోభీష్ట సిద్ధ్యర్థం మమ చింతిత శ్రీ పరాదేవత పరిపూర్ణ అష్టమ దివసే విజయ దుర్గా పరాదేవత
निवेदयामि आद्रावक्तुं निवेदयामि मध्ये స్పూను సాల్ట్లోకి చిన్న స్పూను సాల్ట్లోకి ప్లాస్టిక్ స్పూన్ లేదా పైన పడతా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ సాయిబాబా మందిరంలో గురువారం సాయిబాబాకు ప్రత్యేక పూజలు హారతి కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి గురువారం సాయిబాబా మందిరంలో సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. భక్తులు పెద్ద సంఖ్యలో మందిరంలో జరిగిన ప్రత్యేక పూజలలో పాల్గొని బాబాను దర్శించుకొని అన్నదాన కార్యక్రమంలో అన్నప్రసాదాలు స్వీకరించారు. ఇవి రోజు వార్తలు చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.